ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 19th జూన్ 2025 రోజున మనకి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇవాళ ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే పవన్ హాన్స్ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, అసోసియేట్ క్యాబిన్ క్రూ, అదేవిధంగా అసోసియేట్ ఫ్లైట్ ఇంజనీర్, దీని తర్వాత మేనేజర్, అదేవిధంగా జనరల్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, బీటెక్, బీఈతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్కి సంబంధించి 28 ఏళ్ళు, మేనేజర్కి సంబంధించి 40 ఏళ్ళు, జనరల్ మేనేజర్కి సంబంధించి 50 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి మేనేజర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకు 50,000 రూపాయలుగా, అదేవిధంగా అసోసియేట్ క్యాబిన్ క్రూకి సంబంధించి 95,000 నుంచి 1,65,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ ఫ్లైట్ ఇంజనీర్కి సంబంధించి 2 లక్షల నుంచి 3,50,000 వరకు ఉంటుంది. జనరల్ మేనేజర్కి సంబంధించి 1 లక్ష నుంచి 2,60,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూన్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా జూలై 21 వరకు ఈ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 295 రూపాయల చొప్పున ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఢిల్లీ నుంచి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అదేవిధంగా కంటెంట్ రైటర్ ఆర్ కాపీ రైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక పోస్టు, కంటెంట్ రైటర్ ఆర్ కాపీ ఎడిటర్కి సంబంధించి ఒక పోస్టు. సో టోటల్గా 2 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఎంఎస్సితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గరిష్ట వయసు వచ్చేసరికి జూన్ 7 నాటికి 65 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి 1,00,000 రూపాయలు గాను, కంటెంట్ రైటర్ ఆర్ కాపీ ఎడిటర్కు 60,000 రూపాయలు గాను ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. జూన్ 27వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అడ్రస్కి, ఈ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి మనం ఈ అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై నుంచి మెథడాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎంబీబీఎస్ ఆర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ లేదా సంబంధిత విభాగంలో ఎంఎస్సి, ఎండి, ఎంఎస్, పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 85,000 రూపాయలుగా ఉంటుంది. 85,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి జూలై 10th అనేది లాస్ట్ డేట్ అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఎండి ఆర్ పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 70,000 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్కి గంటకి 2,000 రూపాయల చొప్పున ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి జూలై 8వ తారీఖున అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత నవరత్న సంస్థ అయినటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్న 56 అసోసియేట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 2కి సంబంధించి 25, దీని తర్వాత అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 3కి సంబంధించి 31 పోస్టులు. సో టోటల్గా 56 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే BE ఆర్ బీటెక్ BScతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 2 పోస్టులకి 72,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అదేవిధంగా అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 3 పోస్టులకి 86,400 నుంచి 96,000 వరకు ఉంటుందన్నమాట. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి గ్రేడ్ 2కి సంబంధించి 37 ఏళ్ళు ఉండాలి. అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించి 41 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూన్ 28వ తారీఖున ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి గ్రేడ్ C, గ్రేడ్ D పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్, స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ఛానల్లో అయితే ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ మీద ఆల్రెడీ మనం వీడియో చేశాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం లింక్ అనేది నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. దీని తర్వాత నార్థర్న్ రైల్వే నుంచి మనకి గ్రూప్ C అండ్ గ్రూప్ D పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ అంటే ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారనమాట. సో టోటల్గా 23 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపాయలుగా ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 22 అనేది లాస్ట్ డేట్ అనమాట. దీని తర్వాత NIACL న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి అపెరెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా 500 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఎగ్జామ్ అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 944 రూపాయలు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు జూన్ 20వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇవాళ అంటే జూన్ 19th లోపు నోటిఫికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఎయిమ్స్ జమ్మూకి సంబంధించి నాన్ ఫ్యాకల్టీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే MD, MSc, MA, MPhil పూర్తి చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత PDIL నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే MSc కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ప్రోగ్రామ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు వీటికి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ నుంచి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి సంబంధించి అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 3 పోస్టులకు కాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి PhD, MSc, నెట్ దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రాజెక్ట్ సైంటిస్ట్కు 56,000 రూపాయలుగా, అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 37,000 రూపాయలుగా అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్కి మన యొక్క అప్లికేషన్ అనేది పంపించాలి. జూన్ 21వ తారీఖు లోపు పంపించాల్సి ఉంటుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అడ్వైజర్ లీగల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. ఎవరైతే LLB, BL దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 1,50,000గా ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి 50 ఏళ్ళు ఉంటుందన్నమాట. 50 ఏళ్ళు పైబడిన న్యాయ నిపుణులకి వీరు ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా ఒక పోస్టుకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో MBBSతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి మే 21 నాటికి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. నెలకు వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి అడ్రస్కి ఈ దరఖాస్తు అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 20 లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం నేను టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.